ఒక్కోసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో సిస్టులు కనిపించడం కిడ్నీలో ఉంటుంది కదండి, అది క్యాన్సర్గా మారే రిస్క్ ఉంటుందంటారా? అంటే దాంట్లో కూడా రకాలు ఉంటాయండి. సిస్ట్లో కూడా సింపుల్ సిస్ట్, కాంప్లెక్స్ సిస్ట్ అంటాము. సింపుల్ సిస్ట్ అంటే అది నీటి బుడగలాగా ఉంటుంది, ఉట్టి నీరులాగా ఉండి అది మనకి అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ అది ఏ రకమైన సిస్ట్ అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ అది నాన్ క్యాన్సరస్ సిస్ట్ అంటే రేడియోలాజికల్ ఫీచర్స్ ప్రకారం, స్కాన్స్ ప్రకారం నాన్ క్యాన్సరస్ సిస్ట్ అయి ఉండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ దానివల్ల పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ కలగట్లేదు అండ్ మనం ఫాలోఅప్ చేస్తుండగా ఎలాంటి చేంజెస్ అవ్వట్లేదంటే మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. కొంతమందిలో ఇన్సిడెంటల్గా, ఎస్పెషల్లీ కిడ్నీలో ఇన్సిడెంటల్గా వాళ్ళు రొటీన్ స్కాన్స్కి వెళ్ళినప్పుడు ఐదర్ అది సిస్టులు అవ్వచ్చు ఆర్ ఒక కంతిలాగా సాలిడ్ లీజన్ కూడా అవ్వచ్చు, అది పికప్ అవుతుంది. అది అగైన్ ఇట్స్ ఎ రేడియోలాజికల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే అది స్కాన్స్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అది దాంట్లో గ్రేడింగ్స్ ఉంటాయి.